వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంది విగ్రహం ధ్వంసం చేశారనే వార్తలు నిజం కాదు. పరకామణి అక్రమాలపై సిఐడి, ఏసీబీ విచారణ జరపాలి. గంజాయి అక్రమ రవాణా చేసే అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. ప్రాణం ఖరీదు 1000 రూపాయలు. ఈరోజు మధ్యాహ్నం 2:05 టైంలో ఇక్కడ ఈ ఇల్లు నంబర్ 1482 దగ్గర వీళ్ళు కన్సల్టెన్సీ సర్వీస్ రన్ చేస్తున్నారు, శశికిరణ్ రెడ్డి అని. ఇక్కడ స్టాబింగ్ జరిగింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలవగానే ఇమీడియట్ గా మా ఇన్స్పెక్టర్ గారు టీం వాళ్ళందరూ వచ్చినారు. వచ్చేటప్పటికి అతను స్టాబ్ అయినాడు. ఇమీడియట్ గా హాస్పిటల్ కాదని ఇక్కడ రిసెప్షనిస్ట్ ఒక అమ్మాయి లాయా అని చెప్పి వాళ్ళిద్దరిని హాస్పిటల్ షిఫ్ట్ చేసినారు. ఇతను అఫెన్స్ చేసిన అతను ఏజ్డ్ అబౌట్ 22 అట్లా ఉంటాడు. అతను కన్సల్టెన్సీ సర్వీస్ లో వీళ్ళ దగ్గర జాబ్ కోసం అని చెప్పి 2500 అమౌంట్ కట్టినాడు వీళ్ళ దగ్గర. అయితే వీళ్ళు రిఫర్ చేసి ఒక దగ్గర పంపించినారు జాబ్ అని తెలిసింది. అక్కడ అతనికి బాగలేక 2 days చేసి మళ్ళీ వచ్చి నా అమౌంట్ రిఫండ్ ఇవ్వండి అని చెప్పి అడిగి 1-2 days నుంచి తిరుగుతున్నట్టు వీళ్ళ దగ్గర అన్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు లేదు ఆల్రెడీ ఇచ్చినాము, మీరు జాయిన్ అయినారు, వదిలేసి వచ్చినారు కాబట్టి కాదు అంటే, లేదు నేను ఇంతకుముందు కూడా కేసుల్లో ఉన్నాను, మర్డర్ కేసులలో ఉన్నాను, జాగ్రత్త నాకు ఇవ్వాలని తీసినాడు అంతకుముందు లాస్ట్ ఇచ్చినప్పుడు అని వీళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా పొద్దున అరౌండ్ 1:32 టైంలో వచ్చినాడు. వచ్చి లోపలికి వెళ్ళినాడట. వెళ్ళిన తర్వాత అతను కూడా రిఫండ్ 1500 వరకు 2500 రిఫండ్ చేసినట్టు తెలుస్తున్నది ఈ శశికిరణ్ రెడ్డి గారు. అయితే అది కాదు అని సరిపోలేదు అన్నట్టు ఆర్గ్యుమెంట్ అయినట్టు లోపల నుంచి డోర్ అతని లాక్ చేసుకొని నైఫ్ తెచ్చుకున్నట్టున్నాడు. దాంతో స్టాబ్ చేసినాడు. వైటల్ రీజన్, నెక్ రీజన్ లో వేగస్ నర్వ్ అది కట్ అయినట్టు, వైటల్ రీజన్ లో స్టాబ్ ఇంజరీ ఉంది. ఇక దాంతో ప్రొడ్యూస్ బ్లీడింగ్ అయ్యి ఇమీడియట్ గా అన్కాన్షియస్ అయిపోయినాడు. వీళ్ళు ఈ అమ్మాయి రిసెప్షన్ లో ఉన్న ఆమె, ఆ తర్వాత ఇంకో 3-4 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ ప్లేస్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్ గా పోయి డోర్ కొట్టి చేస్తా ఉంటే ఈ రిసెప్షనిస్ట్ లా ఎదురుగా ఉంది ఆమె. డోర్ తెరవగానే ఆమె అడ్డం వస్తుందని ఆమె కూడా స్టాబ్ చేసినాడు. ఆమె కూడా రైట్. ఇది మన కృష్ణా జిల్లాలో ఇంటర్ స్టేట్ గంజాయి స్మగుల్ చేసే ముఠాను ఒకదాన్ని 52 కేజీల గంజాయితో పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఒక కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అండ్ 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. ఈ 52 కిలోస్ గంజాయి అరౌండ్ 2.6 lakhs వాల్యూ ఉన్న గంజాయి కింద మేము గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనం పెట్టిన జిల్లాలో పెట్టిన నిఘా, అంతేకాకుండా మనకి ఓవరాల్గా ఈగిల్ అండ్ అదర్ ఏజెన్సీస్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి తోటవల్లూరు ఎస్ఐ అండ్ వాళ్ళ టీము కల్లంవారిపాలెం దగ్గర అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు ఒక వెహికల్ని ఇంటర్సెప్ట్ చేశారు. అది ఇంటర్సెప్ట్ చేసినప్పుడు దాంట్లో అది ఒక ఓల్డ్ ఇండికా కార్ కింద గుర్తించారు. అరౌండ్ 26 ప్యాకెట్స్లో 52 కిలోస్ ఆఫ్ గాంజా దీంట్లో పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు 3 పట్టుకున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళ వివరాలు చూస్తే ఒక అతను తెనాలికి చెందిన వ్యక్తి, 40 years ఏజ్, మనబోటి ఈశ్వరప్రసాద్ అని. ఇతను మెయిన్ పర్సన్. ముఖ్యంగా గతంలో ప్రకాశం జిల్లాలోని టంగుటూరు 2022లో ఒక కేసు ఉంది, చెన్నై 2023 అండ్ విజయవాడ పట్టమట్లో 25లో ఇతనికి గంజా కేసులు ఉన్నాయి. వీటిలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు. అండ్ 2026 జనవరిలో జైలు నుండి రిలీజ్ అయ్యాడు. అంతేకాకుండా దురై మోహన్ కుమార్ అని ఇతను మెయిన్ ఎవరైతే రిసీవరో గంజాది, ఇతనే ఈ ముఠాతో పాటు తీసుకెళ్తానికి వచ్చాడు. దిండిగల్లో ఇతను ఒక టీ షాప్ నడుపుతా ఉన్నాడు. అండ్ ఆర్థిక ఇబ్బందుల వల్ల గంజాయి విక్రయాలకు అలవాటు పడ్డాడు ఇతను. 2022లో అరౌండ్ 60 కిలోస్ గంజాయితో చెన్నై పోలీసులకు దొరికెళ్ళి 2025 జనవరి వరకు కూడా జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. అంతేకాకుండా వీళ్ళకి ఇచ్చిన వ్యక్తి వచ్చేసి అమీస్ అని చెప్పి విశాఖపట్నం జిల్లా భీమాడుగుల మండలానికి చెందిన అతను. ఏజెన్సీ ఏరియాలో ఒరిస్సా వైపు నుండి ఇతను గంజాయి తెచ్చి వీళ్ళకి అమ్మినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా చెన్నై సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒకరికొకళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత
ఈ ముఠా కింద ఫార్మ్ అయ్యి మళ్ళీ ఇతను ఎవరైతే తమిళనాడు అతను ఉన్నాడో అతని కోసం ఈ గంజాయిని రవాణా చేయడం, ఇది రవాణా కోసం ఒక ఓల్డ్ ఇండికా కార్ని స్క్రాప్లో పర్చేస్ చేయడం జరిగింది. అంతేకాకుండా విలేజ్ రోడ్స్లో ప్రయాణించుకుంటా మెయిన్ రోడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉండేదానికి ఈ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వీళ్ళలో రెక్కి, అంతేకాకుండా రూట్ క్లియరెన్స్ చేసుకోవడానికి మిగతా వాళ్ళు ఇతనికి సహకరించారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మన జిల్లాలో గంజాయి వాడకం అనేది బాగా తగ్గుముఖం పట్టింది. మనకి దొరికిన కేసెస్ అన్నీ కూడా మేజర్ కేసెస్. ఎక్కువ ట్రాన్సిట్ అవుతా మన జిల్లా మీదుగా వెళ్ళేటప్పుడు మనం ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మనం పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నా కూడా స్మాల్ క్వాంటిటీస్లో కూడా గంజాయి విక్రయించే వాళ్ళని వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి బైండ్ ఓవర్స్ చేయడం, ఎక్కడికక్కడ అలవాట్లో ఉన్న వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం, అంతేకాకుండా ముఖ్యమైన పెడ్లర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్ని క్లీనప్ చేయడం వల్ల ఈ రోజున చాలా వరకు కూడా యువతకి ఈ గంజాయి వినియోగం అనేది చాలా వరకు తగ్గించగలిగాం. ఫర్దర్గా కూడా ఏమన్నా మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మరిన్ని మంచి ఆపరేషన్స్ కూడా చేస్తాం. ఇక్కడ పుష్కర్ణిలో ఓ నంది విగ్రహాన్ని దానికి ఉన్న శిరస్సుని తొలగించారని రకరకాలుగా ఏదో వాట్సాప్లో కానీ అక్కడెక్కడ అన్ని దాన్ని రీల్స్ అన్ని కూడా చేస్తున్నారు పెట్టి పబ్లిక్ని. వాస్తవంగా వెళ్ళి స్పాట్కి వెళ్ళి చూసామండి. పుష్కర్ని దాటుకొని లోపలికి వెళ్ళి చూస్తే అది న్యాచురల్గానే ఏదో జరిగినట్టు తప్ప దాన్ని ఎవరు పడగొట్టింది ఏం కాదు. అది ఆల్రెడీ శిథిలావస్థలో ఉంది. అది ఎప్పుడో అలా ఊడిపడిపోయింది. మనకి ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా కంప్లీట్ గమనించడం జరిగింది. ఫిబ్రవరి 27వ తేదీ ఈ రోజు ఫుటింగ్ తీసి చూస్తే కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఒకవేళ వాళ్ళు ఎవరో చెప్తున్నట్టుగా ఎవరో వెళ్ళారు లోనికి వెళ్ళి దాని యొక్క శిరస్సుని తొలగించారని అంటే మనకి చుట్టూ ఉన్న ఈ సీసీటీవీస్ లో ఎక్కడ కూడా ఒక్కరు కూడా దాంట్లోకి వెళ్ళింది లేదు. అది కూడా గమనించాం ఆల్రెడీ. ఇప్పుడు మీరే చూశారు, మేము వెళ్ళడానికి ఇక్కడ నుంచి బోట్ వేసుకొని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. సో అలాగా అంత దూరం వెళ్ళి చూస్తే వాస్తవం ఏంటంటే అది శిథిలావస్థలో ఉండి దాని అంతకదే చిన్న పీస్ ముందర అలా ఊడిపోయినట్టుంది, కానీ దాన్ని ఎవరు పట్టుకుంటుంది అయితే కాదు. అది సిమెంటు, తర్వాత ఈ శుద్ధ మట్టి ఇవన్నీ కలిపి ఎప్పుడో పురాతన రోజుల్లో తయారు చేసిన చిన్నటి విగ్రహం. సో అదంతగా న్యాచురల్ గా డ్యామేజ్ అయింది తప్ప దాన్ని ఎవరు ఏం చేసింది కాదు. సో దయచేసి ఇక్కడ ఎవరు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసి తినిపోయాయి లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఎవరు కూడా పొరపాటున భ్రమలు పెట్టుకోవద్దండి. ఎవరు ఏం చేసింది కాదు. అది న్యాచురల్ గానే అది కొంచెం చిన్నగా ఏదో మట్టిలాగా పొడిలాగా రాలిపోయి ఉంది తప్ప దాంట్లో ఏమి డ్యామేజ్ లేదు. అది దాన్ని ఏదో రీప్లేస్ చేస్తామని టెంపుల్ వాళ్ళు అని అంటున్నారు. చేసుకుంటే సరిపోద్ది తప్ప దాన్ని ఎవరైతే పొరపాటున కూడా దాన్ని ఇట్లాగా శిరస్సును మటుకు తీయడమా లేకపోతే ఏమైనా కట్ చేయడమా అదైతే ఎట్టి పరిస్థితుల్లో చేయలేదండి. పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. నిన్న పరకామణిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈరోజు ప్రముఖంగా పత్రికలో వచ్చింది. ఆశ్చర్యంగా దాని మీద మాట్లాడతాను. మళ్ళీ ఆశ్చర్యంగా మరో ముఖ్యమైన విషయం, చెన్నై వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న పరకామణిలో 6/10/2024లో అక్కడ ఎస్ కృష్ణకుమార్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్
పరకామణి లెక్కింపులో రిజిస్టర్లో నమోదు చేయవలసినటువంటి డబ్బులకు సంబంధించి జరిగినటువంటి చోరీ అంశం. దీని మీద 6/10/2024లో జరిగినటువంటి ఈ విషయం రెండు 12/24లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఏం జరిగింది అన్నటువంటి విషయం 6/10కి 2/10కి రిజిస్టర్లో నమోదు చేశారు తిరుమలకు వచ్చి ఆ కృష్ణకుమార్. ఇందులో అతను చేసినటువంటి తప్పుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదయ్యింది 14/3/2025 ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.